తెచ్చుకున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు? మేము అధికారంలోకి రాగానే 2000 4000 అవుతాయన్నారు. అయినాయి అని ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా? మరి మహాలక్ష్మి పథకం ఆడపిల్లలందరికీ 2500 ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి ఇయ్యనప్పుడు ఈయన పార్టీ ఎందుకు మారినట్టు మనం అడగాలనా వద్దా? మన ఆడబిడ్డలకు చెప్పాలనా వద్దా? అట్లనే 66,670 మందికి రైతు బంధు ఇచ్చుకున్నాం మనం. పోయిన సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు దాచిపెట్టిన పైసలు ఒక్క కిస్తీ ఇచ్చిర్రు రైతు బంధు తప్పితే, మధ్యలో ఒక పంటకు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడేమో 12,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి 100 రూళ్ళు, దానికి అనేకమైన కోతలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నది మనకు తెలుస్తున్నది. మరి అయినా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిండ్రు. ఆయననే రైతులకు మంత్రి ఉండే, ఆయన చేతి మీద ప్రారంభమైన పథకం 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టి వాళ్ళ 12,000 ఇస్తే మీరు ఇంకా ఆ పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే 14,000 మందికి రైతు బీమా డబ్బులు వచ్చినాయి మన బాన్స్వాడలో. ఎంత అద్భుతమైన కార్యక్రమం! రైతు చనిపోతే వారం తిరిగే లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షలు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నెల గడిచిపోతున్నా అడిగేటటువంటి దిక్కు లేదు. మరి అదేవిధంగా గొర్రెల పంపిణీ 7,500 మందికి వేసుకున్నాం. మరి ఈ గవర్నమెంట్ రాగానే 2వ విడత ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు ఒకవేళ అధికారంలోకి వస్తే, కానీ రాగానే ఎగబెట్టినటువంటి పరిస్థితి. మరి ఎందుకోసం పోచారం గారు పోయినరో, కనీసం గొర్రెల పంపిణీ చెక్కులు డీడీలు కట్టినోళ్ళకు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల, దయనీయమైన పరిస్థితుల పార్టీ మారడం ఎందుకో, కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయడం ఎందుకో పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీకు తెలుసు, మన మత్స్యశాఖలో చేపలు పట్టేటటువంటి గూండ్ల సోదరులు, బెస్త సోదరులు, గంగపుత్రులు ఉంటే 250 చెరువులు మన నియోజకవర్గంలో ఉంటే ప్రతి చెరువులో ఉచితంగా ఫిష్ ఫీడ్ పోసినాం మనం. ఇవాళ పోసిన వాళ్ళు మొన్న తూతూ మంత్రంగా 20% చెర్లలో కూడా కనీసం ఫీడ్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకున్నారా పార్టీల పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మరి 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. 1 కాదు 2 కాదు 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత దీనికన్నా ఎక్కువ ఏం అభివృద్ధి చేస్తా అని ఇవాళ పోచారం గారు పార్టీ మారినరు. మరి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం అక్కడి నుంచి వస్తూ ఉంటే, ర్యాలీగా వస్తూ ఉంటే ఆటో సోదరులందరూ కూడా పెద్ద ర్యాలీగా స్వాగతం తీసుకొని వచ్చినారు. ఆటో సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది, మేము మహిళలకు ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము 12,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిర్రు. మరి ఆ 12,000 సంగతి ఏంది అని ఇవాళ బాన్స్వాడ నుండి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఆటో వాళ్లకు 12,000 తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ దోకేబాస్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా మీకన్నా తెలుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మీ అందరికి కూడా తెలుసు, మరి రైతులంటే కేసీఆర్ గారికి పంచప్రాణాలు. వారి కోసం ఈ నియోజకవర్గంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ను, అట్లనే చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ని, అట్లనే జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి చెక్ డ్యామ్లు కూడా మనం కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఆ పనులు ఎట్లా సాగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. జాకోరా ఏదైతే కొనసాగేటటువంటి పనులు మరి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి, ఆగిపోయినటువంటి పరిస్థితి. సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా ఊర్లో కావచ్చు, డ్యాంలో కావచ్చు, ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. మరి అటువంటి పార్టీకి ఎందుకు పోయినట్టో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మా ఆడబిడ్డలకు మాతా శిశువు హాస్పిటల్ కట్టించింది ఇక్కడ కేసీఆర్ గారు 100 పడకలతోని. దానికి ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో నంబర్ 1 హాస్పిటల్ కింద అవార్డు వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ బాన్స్వాడలో పెద్ద ఎత్తున డెలివరీలు జరిగినాయి. కానీ ఈ సంవత్సర కాలంగా ఏం జరుగుతుంది? ఎట్లుంది హాస్పిటల్? మళ్ళా ప్రైవేట్ హాస్పిటళ్లకు డెలివరీకి పోవాలా, ఇల్లు గుల్ల కావాలి, అటువంటి పరిస్థితి అవుతుంది. మరి ఎందుకోసం పోయినట్టు పోచారం శ్రీనివాసరెడ్డి గారు? మా ఆడబిడ్డలు బాధ పెట్టడానిక? మా పేద ప్రజల
ఇల్లు గుల్ల చేయడానికా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం పెట్టినటువంటి పాఠశాలలు, గురుకులాలు, అది మైనారిటీ టిమ్రిస్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలై కావచ్చు, వాటి నాణ్యత తగ్గించి పిల్లలందరూ కూడా తిండి సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం పెట్టినప్పుడేమో మైనారిటీలకు 408 స్కూళ్ళు పెట్టినాం, అద్భుతంగా పనిచేసినాం. ఇవాళ అవేవి లేవు. మరి కనీసం కరెంటు సంగతి మీరు చూస్తే ఆడ మాట్లాడదామంటే మనకు మైక్ కూడా పనిచేయని పరిస్థితి. మనం వస్తుంటే తోవాలంతా కరెంటు తీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా లేదు. కానీ మనం ఆనాడు ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చినాం మీ అందరి కళ్ళ ముందు ఉంది. బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలుసుంది. మరిగా అభివృద్ధి బాగుండే, డబ్బులు వరదలా వచ్చే, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ రానన్ని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి